వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. లోభప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ముందర శ్లోకంలో సత్వగుణం యొక్క లక్షణాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. ఈ శ్లోకంలో రజోగుణం యొక్క లక్షణాలని తెలియజేస్తున్నాడు. రజోగుణం అభివృద్ధి చెందుతూ ఉంటూ మనిషి ఏవేవో లేనిపోని కర్మలను వ్యవహారాల మీద తన మీద వేసుకుంటూ వాటి మీదే చాలా ఏకాగ్రత ఉంటూ ఉంటాడు. దానివల్ల అతనికి ప్రశాంతత మనశ్శాంతి ఉండదు. అతనికి ప్రవృత్తి చాలా రాజసంగాను అహంకారంతోనూ కూడినదే అతని యొక్క ప్రవృత్తి ఉంటుంది. ఎదుటివారిని లక్ష్య పెట్టడు. తనదే పై చెయ్యి, తానే చాలా గొప్ప అనే భావంతో ఉంటాడు. విపరీతమైన అహంకారంతో ఉంటాడు. అతను తినే ఆహారంలో కూడా రాజసమైన ఆహారం ఉంటుంది. అధిక కారాలు, అధిక మసాలాలు అధికంగా తింటాడు. నడవడిక, మాటలు, చేతలు కూడా రాజసంగానే ఉంటాయి. అతని హృదయంలో అనేక విషయాలు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం తక్కువ. పక్వం కాని మామిడికాయ ఏ రకంగా పుల్లగా ఉంటుందో ఈ రజోగుణ స్వభావం కల వ్యక్తి కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రజోగుణానికి ఉదాహరణగా రావణాసురుని స్వభావం చెప్పవచ్చు. ఈ శ్లోకంలో రజోగుణం కలవారికి శాంతి ఉండదని చెప్పడం వలన శాంతిని పొందాలంటే రజోగుణాన్ని మనస్సు నుండి తొలగించాలి. వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే అతనిలో అనేకమైనటువంటి చెడ్డ లక్షణాలతో పాటు లోభిత్వం, అంటే పిల్లికి బిచ్చం పెట్టరు అనేటువంటి సామెత ఇక్కడ సరిపోతుంది. ఏవైతే పనులు చేయకూడదో అవే పనులు చేస్తారు. మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ ఉన్నవారిని రజోగుణం కలవారిగా గుర్తించవచ్చు. ఈ గుణాన్ని విడిచిపెట్టి సాత్విక గుణాన్ని కలిగి ఉండాలి. జై గురుదత్త.